ఇచ్చి వాళ్ళతో పని చేయించుకొని ఈరోజు నా ప్రమేయం లేదు, అధికారులదే ప్రమేయం ఉన్నదని చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతుల్ని చేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు, నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషి అయితే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తేటతెల్లం ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాన్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈరోజు దొంగతనాల కోట్లకు వెళ్ళేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా వెలికి తీస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తా, లక్షల కోట్ల రూపాయలతోటి మరి సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఆ రోజు మీరు కాదు రాహుల్ గాంధీ గారితో మీరు పలికించినటువంటి పలుకులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. 2 లక్షల కోట్ల కుంభకోణం ఒక కాళేశ్వరంలో జరిగింది. ఆ 2 లక్షల కోట్ల కుంభకోణంతో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీతో చిలక పలుకులు పలికించిన రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఆ కుంభకోణం సంగతి ఎందుకు మాట్లాడతలేరు? అదే కాకుండా ధరణిలో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడారు. మరి ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏమైంది? మరి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒకవైపు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు మరి మొన్నటికి మొన్న 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోనన్ని శిక్ష పడుతుందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 1000 సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం ఏం చేశారో ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు. 1000 సంవత్సరాలకు సరిపడేటువంటి నేరంకి ఎన్ని శిక్షలు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా మీరు ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేశారు, ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన చేయలేదు. కేవలం సినిమా డైలాగులు కొడతా ఉన్నారు. మీరు మరి తిట్టినట్టు చేస్తే ఆయన ఏడ్చినట్టు చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఖచ్చితంగా ఈరోజు మరొక్కసారి రుజువైంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని మరి పెద్ద పెద్ద కేసులు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి మరి నేరాలు చేసిందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు పిటి కేసులు పెట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని మరి మభ్యపెట్టేసి తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైనటువంటి కారణాలు మేము భావిస్తూ ఉన్నాం. వారిని మరి ఆ పెద్ద కేసుల నుంచి తప్పించడానికే తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా వాస్తవాలు మరి ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాలు ఏందో 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి నేరాలు మరి వీళ్ళు ఏం చేశారో అవన్నీ కూడా బయటకు రావాలా. అవన్నీ కూడా బయట మీరు వాస్తవంగా మరి వాటికి తగ్గటువంటి సెక్షన్లతోటి మీరు కేసులు ఫైల్ చేసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి మరి చిన్న పిడి కేసులతోటి వారిని తప్పించే ప్రయత్నం చేయడం మరి ప్రజలు గమనిస్తున్న సంగతి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రథమంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తూనే ఇటువంటి కల్చరు కేసీఆర్ ప్రభుత్వం పోయినాక పోయిందనుకున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే, అక్కడ ప్రభుత్వంలో కూడా అదే కల్చరు కొనసాగించడం చాలా దురదృష్టకరం. అక్కడ మా కార్యకర్తలకి తలలు పగిలినాయి. నేను ఒకటే అడుగుతున్నానండి మీడియా ద్వారా, తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది, కర్ణాటకలో కనబడుతుంది, బయటకు వస్తే కాశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడుతుంది. మీ జాతీయ నాయకులందరూ ఇన్నే ఉంటారు. దుర్బీన్ పెట్టినా దూరం దూరం దాకా ఒక కార్యకర్త కనబడు మీకు దేశం మొత్తం. అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తిరగబడి ఎదురుదాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాచుకోవాలి? ఇటువంటి కల్చర్ మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రాలలో కూడా ఈ రకమైన దాడులు ఇటువంటివి జరగవు. ఈ కేసీఆర్ తోటి బంద్ అయిపోయింది అనుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా చేయటం చాలా దురదృష్టకరం. ఇది అస్సలు అన్కాల్డ్ ఫర్. అండ్ దీనివల్ల ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాచుకుంటే కూడా జాగాలు ఉండవు. కాబట్టి ఆలోచన చేసుకొని పని చేసుకోండి అక్కడ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ. ఇది
తప్పనిసరిగా మహేశ్వర్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు దీని జిమ్మేదారు ఎవరు తీసుకుంటారు? జిమ్మేదారు తీసుకొని ఇటువంటి కల్చరు దానికి ముగింపు పడగా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటే మీకే మంచిదని చెప్తా ఉన్నా. కేటీఆర్ కేసుని ఎట్లా చూస్తారు సార్? ఆయనకి ఇలా హైకోర్టు కూడా తిలకించింది. ఫస్ట్ దోసుకున్నారు, వీళ్ళు దొంగలు, దగులుబాజితనంకి అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా. మళ్ళా వీళ్ళకేదో ఈయనేదో మంత్రి అన్నట్టు ఇలా అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో. నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు 23వ తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు. 22వ తారీఖు ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతారా? ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతారా? అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్. ఇవ్వండి, కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో కొద్దిగా గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే. అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. మళ్ళా ఈయన జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకేమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచిండ్రు. తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? నువ్వు చెల్లె అవుతుందా, నువ్వు అవుతావా? ఇద్దరు జైలుకు పోయినరు, పాదయాత్ర ఓవర్ చేస్తారు. రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది 16వ తారీఖు. ఇవాళ ఈడీ దగ్గర ఉండాలి ఈయన. నేను రాను, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే కత్తి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్తమాంసాలు పీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారే? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్. పార్టీలకి సంబంధం లేదండి. ఇది బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కరప్షన్ చేసిండ్రు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పోతారు. నాకున్న అవగాహన బట్టి తొందరగా జైలు కూడా పోతారు. ఇప్పుడు విచారణ కమిషన్ ఏదైతే ఉందో, పినాకిని ఘోష్ కమిషన్, రేపు వాళ్ళు హరీష్ కేటీఆర్తో పాటు అప్పటి ఆర్థిక మంత్రి ప్రజెంట్ మీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని కూడా విచారణకు పిలుస్తారని చెప్పారు. నోటీస్ ఇచ్చారా? పిలిచిర్రా? అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను రాజకీయాలనే లేను. అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు. సరే, ఈటల రాజేందర్ గారు ఇవాళ ఎంపీగా ఉన్నారు, కానీ ఆనాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు పాలిటిక్స్కి సంబంధమే లేకుండే. నేనేం చెప్పాలి? ఇప్పుడు అది ఏం నోటీస్ వచ్చిందో ఈటల రాజేందర్ గారితో మాట్లాడితే ఆయనే చెప్పగలుగుతారు. డెఫినెట్గా అంటే కాళేశ్వరమే కాదు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, అది ధరణి అయితేనేమి, కాళేశ్వరం అయితేనేమి, కాకతీయ అయితేనేమి, భగీరథ అయితేనేమి, ఏ రకమైనటువంటి కుంభకోణమైనా కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎన్నో అంశాలు బయటకు వచ్చాయి.
మరి వాటి మీద ఎందుకు ఇప్పటివరకు కేసులు మరి నామోదు కాలేదు, ఇప్పటివరకు ఎందుకోసం మరి రికవరీ జరగలేదు, సంవత్సరం దాటిన ఈ ప్రభుత్వంలో మరి ఆ కుంభకోణాల మీద మరి ఎందుకు ఇప్పటివరకు మరి కేసులు ఫైల్ చేసేసి మరి రికవరీ చేస్తలేరు అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా చట్టం తాను పని తను చేసుకుపోతూ ఉన్నది. ఒకవైపు మీరు ఈడీ అంటున్నారు కదా, ఈడీ డెఫినెట్గా మరి ఈరోజు దాంట్లో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి బహుశా ఈడీ వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా క్లారిటీ రాలేదు. పీకే ఘోష్ కమిటీ మరి ఎప్పటి లోపల మరి వస్తుందో, ఎందుకు ఇంత టైం పడతా ఉన్నది, మరి రాష్ట్ర ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తూ ఉన్నదా, మరి దాని ఎందుకు వారికి రావాల్సిన రిపోర్ట్స్ ఎందుకు మనకి అందియడం లేదు, ఇవన్నిటి మీద మరి ప్రజలకు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వెంటనే, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఒకవైపు ఉన్నప్పుడు మరి చిన్న చిన్న పిటి కేసుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం పెద్ద కేసుల మీద ఎందుకు మరి త్వరగా ఆ రిపోర్ట్స్ని బయటపెట్టి కేసులు ఫైల్ చేయట్లేదు, ఎందుకు వాటి మీద మరి విచారణ మరి త్వరగా కంప్లీట్ చేయడం లేదనే అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి అది ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరుణంలో క్లారిఫికేషన్ కోసం పిలుచుంటారు తప్ప ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆధారాలు ఇచ్చింది, దాని మీద అసలు వాస్తవాలు ఎందుకు బయటకు రాలేదు. ఇప్పటివరకు ఆ కాళేశ్వరం మీద ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా బయటకు రాలేదు. ముందు అంశాలు బయటకు రావాలా, సంవత్సరం దాటినా ఇప్పటివరకు ఎందుకు మరి వాటి మీద ఎన్నో అసెంబ్లీలో కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి దాని మీద ఇమ్మీడియట్గా ఆ రోజు మేము సిట్టింగ్ జడ్జితో చేయమని డిమాండ్ చేశాం, సిబిఐకి ఇవ్వమని డిమాండ్ చేశాం. అవేమీ కాకుండా వారు ఇప్పటికి సరే అక్కడ రిటైర్డ్ జడ్జికి ఇచ్చినప్పటికీ కూడా మరి అవి ఇప్పటికీ కూడా వాస్తవాలు ఎప్పటి లోపల కంప్లీట్ అవుతుంది, ఆధారాలన్నీ ఎప్పటి లోపల సమర్పిస్తారు, ఈ ఎంక్వైరీ ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారనే అంశాన్ని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. కేటీఆర్ దానిపైన తెలంగాణ ప్రభుత్వం కేవీఆర్ దాఖలు చేసింది ఇవ్వద్దని చెప్పేసి ఈ మూమెంట్ని కోర్టులో ఆశ్రయిస్తున్నారు. ఒకరి నుంచి ఏమంటుంది? బాగా పైసలు ఎక్కువైనాయి, అడ్వకేట్లను హైర్ చేసుకుంటున్నారు. నేను చెప్పిన కదా, మోస్ట్ అభద్రత భావం ఉన్న కుటుంబం ఇది. పుట్టిన భయపడతారు వీళ్ళు. రేపు జైలుకు పోవాలి, మనకున్న అలవాట్లు ఎట్లా బతకాలి, ఈ భయము, నిద్ర పడతలేదు, క్వాష్ పిటిషన్లు, కేవేట్లు, అరెస్ట్ చేయకుండా ఇదేంది ఏమంటారు యాంటిసిపేటరీలు, అన్నిటి కింద మీద పడుతున్నారు. నిద్ర పడతలేదు, చేసిన పాపం ఏడిపోదు, అది రివర్స్ కొడుతున్నది. నిద్ర ఉండదు, జైలుకు పోవాలి, జైలునే ఉండాలి, చేసిన పాపాలని కడుక్కోవాలి. ఇది ఈ జన్మలనే కావాలి, మేమందరం చూడాలి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా మేము ఎట్లా చెప్తాము, కానీ ఈ లెక్క ప్రకారం ఎట్లయితే పోతా ఉందో మీ పేపర్లు మీ ఛానల్లో చూస్తూ ఉన్నాను, మీ ఛానల్లో చూపించిన దాన్ని బట్టి పోతారని అనుకుంటున్నాం. ఈయన చైనా బార్డర్ మీద పోయి చైనాతో కొట్లాడిండు, ఈయన ఉగ్రవాదులతో కొట్లాడిండు కాశ్మీర్లో. ఈయనకు సానుభూతి వస్తుంది. కాళేశ్వరం గులగొట్టించినందుకు వస్తుందా? రైతుల మీద కేసులు పెట్టింది యాదందా ఉద్యమం చేసినప్పుడు రైతులు రోడ్డుకెక్కిరు వీళ్ళ కోసం, తెలంగాణ కోసం. ఆ కేసులు కూడా మాఫ్ చేయలే వీళ్ళు. బీజేపీ కార్యకర్తల మీద ముదోలు కానీ, మా ఇందూరు జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి దొంగ పీడీ యాక్టులు పెట్టి వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు చేసిన అఘాయిత్యాలు అంత ఇంతో కావు. కేవలం కవిత ఓడిపోయింది 2019 అని డీజే పెట్టి డ్యాన్స్ చేస్తే పీడీ యాక్ట్ పెట్టిందండి. పెట్టిన 11 మంది మా కొరుట్ల నియోజకవర్గంలో 11 మందిని లోపలేస్తే వాళ్ళ తండ్రి చనిపోతే కూడా జైలుకి వదలలే. అటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళ జైల్లో పోయి లోపలికి ఎంత లోపలికి అంత మంచిది. నేను ఒకటే చెప్తున్నా, చూడండి, మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాగుండదు మీ జాతీయ నాయకులకి. కానీ ఇవన్నీ మతిలేని పనులు, ఇవన్నీ ఈ అటాకులు చేసుడు, రాళ్ళు కొట్టుడు,
నిజామాబాద్ మీద కవిత గారు ఫోకస్ పెట్టినట్టుంది నెక్స్ట్ ఎలక్షన్. ఆమె ఫోకస్ పెట్టాలి, ఆమె ఎక్కువ తిరగాలి, ఆమె యాక్టివ్గా ఉండాలి అని ప్రతి బీజేపీ కార్యకర్త ఇందూరు పార్లమెంట్లో కోరుకుంటాడు. ఆమె ఎంత యాక్టివ్గా ఉంటే మాకు అంత మంచిది. బీజేపీ అధ్యక్షుడు రేసులో ఉన్నారా? ఇంకా ఎంతవరకు డిసైడ్ చేశారు పార్టీ? నన్ను ఏ రేసుకు రమ్మని ఆహ్వానం బలగలే వాళ్ళు నాకు. పార్టీని అధికారంలో తీసుకొస్తామని అంటున్నారు కదా, మరి మీరు అది మా కుటుంబంలో మాకు అలవాటే, పార్టీలకు అధికారం తెచ్చడం అది పెద్ద పని కాదు, మాకు అలవాటు, అది మా కుటుంబంలో అలవాటు. మీరు ఇనిషియేటివ్ తీస్తారా? అధికారంలో తీసుకోవాలి కెప్టెన్గా మీరు ఇనిషియేటివ్ తీస్తారా? అది నేను కాదు కదా తీసుకునేది, నేను కాదు కదా ఇచ్చేది. బిల్డింగ్లో ఉన్నారా? మీరు బిల్డింగ్ ఉన్నారా ఇస్తే తీసుకోవడానికి? మేము ఆ సబ్జెక్టు లేదు, మమ్మల్ని అడిగింది లేదు, మాకు డిస్కషన్ లేదు. నాకు ఢిల్లీలో పార్టీ ఒక బాధ్యత అయిపోయింది, ఢిల్లీ ఎలక్షన్లకి, అది చేసుకుంటున్నాం. పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో పెద్ద పని కాదంటున్నాను నేను. అధ్యక్షుడిని నిర్ణయించుకోకపోవడం వల్ల నాయకత్వం నిర్ణయించుకోవడం పార్టీ ఊపు తగ్గిందని అంటే ఊపు తాకితేనే ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వంలో ఉన్నాం, దేశంలో ఉన్నాం. ఈ ఊపు మీద వస్తే ఏముంటుంది పరిస్థితి? తెలంగాణలో వస్తుంది, తెలంగాణలో కూడా వస్తుంది, ప్రభుత్వం మాదే వస్తుంది, పెద్ద పనేం కాదు, అల్కగానే వస్తుంది. थैंक यू. हमारे कार्यकर्ताओं का खून निकल रहा है, खून बह रहा है, ये हरगिज इसको टॉलरेट नहीं करेंगे. वहाँ का मुख्यमंत्री रेवंत को बोल रहा हूँ, उधर के प्रदेश के कांग्रेस के अध्यक्ष महेश कुमार गौड़ को बोल रहा हूँ, भाई साहब तेलंगाना कर्नाटका के बाहर दूरबीन लगा के देखे तो भी कांग्रेस का कोई कार्यकर्ता नहीं दिखता. आज कांग्रेस पार्टी नहीं दिखता देश भर. अगर भाजपा रिएक्ट हुआ, भाजपा का कार्यकर्ता रिएक्ट हुआ, आपके नेशनल लीडर्स कहाँ जाके चुपने के लिए जगह नहीं रहेगा. खबरदार, थोड़ा आगे का सोच के आप जो भी कर रहे आगे का सोच के करिए. ये अच्छी बात नहीं है. केसीआर का गवर्नमेंट में ये वो लोग आदत किए ऐसे अटैक कराना घरों पे, गाड़ियों पे. अगर वो तुम भी का अगर कंटिन्यू करे, तुम्हारे नेशनल लीडर्स कहाँ जाके छुपेंगे, मुश्किल हो जाएगा. इसलिए बिहेव योरसेल्फ. दूसरी बात, ये केटीआर का क्वाश पिटीशन कोर्ट ने आज डिसमिस किया. केटीआर को इफ यू आर a law abiding citizen, better cooperate with the agencies, whether it could be ACB or ED. You better behave yourself and cooperate with the agencies if you are a law abiding citizen as claimed by you. गलती नहीं किया तो क्यों चुप रहना, क्यों नो डाल दे? वो गलती किया केटीआर. उनके पिताजी जितना करप्शन तेलंगाना में हुआ, इतना लो क्वालिटी इरिगेशन प्रोजेक्ट्स हुए, उधर बड़े बड़े डैम पूरे क्रैक्स आ गए, वो सब आपके मीडिया चैनल्स में देखे. ये सब आज बाहर आ रहा है. चाहे ईडी हो, फेमा का वायलेशन हो या लोकल करप्शन हो, एसीबी का अंडर में जो भी है, ईडी के अंडर जो भी है, डेफिनेटली you were involved in a major humongous corruption in Telangana. You will have to face the heat and the music like your sister did in liquor scam. కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు, ఎంత జరుగుతున్నారు? केसीआर साहब को भी बुलाए एसीबी, राइट. 23 को नोटिस आया करके. आज केसीआर मुंह बंद करके बैठा. तेज को तो मुंह बंद नहीं कर सकता. तो ये पूरा खानदान जो करप्शन किया है अब भुगतना पड़ेगा. कहाँ जाएंगे भाई? थैंक यू. సుప్రీంకోర్టు వస్తానన్నటువంటి చెప్తున్నటువంటి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అప్పీల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా నేను వార్తల్లో చూశాను. ఎప్పుడైనా నాయకుల మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ నాయకులు ఆరోపణలు వాస్తవమా కాదా
నిబద్ధతతోటి ఆ ఆరోపణలను ఎదుర్కొని వారు రుజువు చేసుకునేటువంటి అవసరం ఉంటుంది తప్ప తప్పించుకొని ఈ కోర్టుల ద్వారా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. అదే మాదిరిగా కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి కొన్ని తప్పిదాలు కావచ్చు, లేకుంటే ఆ రోజు అధికారులను కేవలం మీరు నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజు అధికారులను భయపెట్టి చేశారా, లొంగ తీసుకొని చేశారా? కానీ అధికారులను ఈరోజు బలిపశువు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఈరోజు మంత్రి గారు చేసి ఆదేశాలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకొని ఈరోజు నా ప్రమేయం లేదు, అధికారులదే ప్రమేయం ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతుల్ని చేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషి అయితే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తేటతెల్లం ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాన్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈరోజు దొంగతనాల కోర్టులకు వెళ్ళేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా వెలికి తీస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తా, లక్షల కోట్ల రూపాయలతోటి మరి సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఆ రోజు మీరు కాదు రాహుల్ గాంధీ గారితో మీరు పలికించినటువంటి పలుకులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. 2 లక్షల కోట్ల కుంభకోణం ఒక కాళేశ్వరంలో జరిగింది. ఆ 2 లక్షల కోట్ల కుంభకోణంతో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీతో చిలక పలుకులు పలికించిన రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఆ కుంభకోణం సంగతి ఎందుకు మాట్లాడతలేరు? అదే కాకుండా ధరణిలో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడారు. మరి ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏమైంది? మరి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒకవైపు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు మరి మొన్నటికి మొన్న 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోనన్ని శిక్ష పడుతుందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 1000 సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం ఏం చేశారో ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు. 1000 సంవత్సరాలకు సరిపడేటువంటి నేరంకి ఎన్ని శిక్షలు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా మీరు ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేశారు ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన చేయలేదు. కేవలం సినిమా డైలాగులు కొడతా ఉన్నారు. మీరు మరి తిట్టినట్టు చేస్తే ఆయన ఏడ్చినట్టు చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఖచ్చితంగా ఈరోజు మరొక్కసారి రుజువైంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని మరి పెద్ద పెద్ద కేసులు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి మరి నేరాలు చేసిందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు పిటి కేసులు పెట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని మరి మభ్యపెట్టేసి తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైనటువంటి కారణాలు మేము భావిస్తూ ఉన్నాం. వారిని మరి ఆ పెద్ద కేసుల నుంచి తప్పించడానికే మీరు తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా వాస్తవాలు మరి ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాలు ఏందో 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి నేరాలు మరి వీళ్ళు ఏం చేశారో అవన్నీ కూడా బయటకు రావాలా, అవన్నీ కూడా బయట మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి మరి చిన్న పిటి కేసులతోటి వారిని తప్పించే ప్రయత్నం చేయడం మరి ప్రజలు